ఎక్కడైనా మేము సభలు చేస్తామంటే ఎట్ట ఆపుతారు, కార్యక్రమం చేస్తామంటే ఎట్ట ఆపుతారు, కమ్యూనిస్టు కార్యక్రమం హక్కుల కోసం పోరాడతామంటారు కమ్యూనిస్టులు. కానీ కమ్యూనిస్టు ప్రభుత్వమే మరొక వ్యవస్థ నడవలేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడ్డు పెడుతుంటుంది, ఆపుతుంటుంది. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలోని ఆర్ఎస్ఎస్ శాఖలన్నీ కలిపి ఏర్పాటు చేసేటటువంటి మీటింగ్. కేరళలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక స్వయం సేవకులు ముందుగానే పంచాయతీ అధికారుల నుంచి కార్యక్రమం నిర్వహణకి అనుమతి తీసుకున్నారు. అయితే పోలీసులు ఆ కార్యక్రమాన్ని నిలిపేయడానికి వచ్చారు. సంఘ ప్రతినిధులు పంచాయతీకి చేసిన చెల్లింపుల రసీదు, పంచాయతీ మంజూరు చేసిన అనుమతికి సంబంధించిన పత్రాలని పోలీసులు చూపించారు. అయినా కూడా పోలీసులు ఒప్పుకోవాలి. కార్యక్రమానికి ఇచ్చిన అనుమతిని పంచాయతీ ఉపసంహరించుకుందని, అందువల్ల సాంఘిక నిర్వహించకూడదని అడ్డుకున్నారు. దానికి ప్రతిగా స్వయం సేవకులు అయితే ఆపండి అంటూ పద సంచలనం, తెలుసు కదా, మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. స్టేడియం నుంచి కల్లికట్ జంక్షన్ దాకా మార్చ్ ఫాస్ట్ చేశారు. పోలీసులు ఆ పద సంచలనానికి ముందు వెనక వెంబడించారు. పద సంచలనం మొదలు పెట్టగానే వర్షం కూడా మొదలైంది. అయినా స్వయం సేవకులు ఆగలేదు. సంఘానికే సాధ్యమైన క్రమశిక్షణతో పద సంచలనం కొనసాగించారు. పోలీసులు చర్యల వెనక అధికార సిపిఎం డివైఎఫ్ఐ హస్తం ఉందని చెప్పి ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యదర్శి అనుమతి ఉపసంహరించారని పోలీసులు చెప్పినా నిజానికి అట్లాంటి సమాచారం ఏది స్వయం సేవకులకు ఇవ్వలేదు. దాంతో రాజకీయ నాయకులు చెప్పినట్టు పోలీసులు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినం విజయదశమి సందర్భంగా ఆ పండగకి ముందు స్వయం సేవకులు ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అలవాటు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ధోరణి కలిగిన కేరళ వామపక్ష ప్రభుత్వం సంఘం నిర్వహించుకునే ప్రతి చిన్న కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.